వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మనం 1 lakh దగ్గరలో ఉన్నాం. ఇంకా జస్ట్ 500 600 సబ్స్క్రైబర్స్ వస్తే మనం 1 lakh రీచ్ అయిపోతాం. దయచేసి అన్నని సపోర్ట్ చేయండి. ఒక సోలో క్రియేటర్ని సపోర్ట్ చేయండి. ఒక ట్రూ హార్డ్ కోర్ ఎవరైతే ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ఎటువంటి యాప్స్ ప్రమోట్ చేస్తలేనో అటువంటి ఒక జెన్యున్ క్రియేటర్ని సపోర్ట్ చేసి ఈ 1 lakh సబ్స్క్రైబర్స్ మనం క్రాస్ అవ్వడానికి సహాయం చేయమని మనవి చేస్తున్నాను. హలో మై బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? నిన్న మళ్ళీ హిస్టరీ సృష్టించేటట్టు అల్ట్రావైలెట్ వాళ్ళు ఇంకొక ప్రోడక్ట్ లాంచ్ చేశారు. అది X47. దాన్ని SUV అమంగ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అండ్ దీన్ని క్రాస్ ఓవర్ అని పేరు పెట్టారు. X47 క్రాస్ ఓవర్, ఆల్మోస్ట్ అడ్వెంచర్ బైక్ లాంటి ఒక సిలబెట్ అనమాట. ఇంతకుముందు ఐక్మాల్ దీన్ని షోకేస్ చేశారు. ఇప్పుడు ప్రొడక్షన్ వేరియంట్ అనేది రెడీ అయిపోయింది. సో దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంది, హైయర్ గ్రౌండ్ క్లియరెన్స్, ఆల్మోస్ట్ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్, టాలర్ సీట్, స్పేషియస్ సీట్, ఇంకా చాలా స్పేషియస్ సీట్ ప్రాక్టికల్గా యూజ్ చేయడానికి. అండ్ చాలా సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. మీరు చూడండి, డ్యూయల్ స్క్రీన్స్ ఉన్నాయి. అక్కడ స్పీడో కన్సోల్ కాకుండా మనకి డ్యూయల్ డాష్ క్యామ్కి డెడికేటెడ్ ఇది స్క్రీన్ ఉంది. ఇక్కడ స్వింగ్ ఆర్మ్ అనేది కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్స్ ఇచ్చారు. అలాయ్ వీల్ డిజైన్ చేంజ్ అయిపోయింది. వెనకాల మీరు సబ్ ఫ్రేమ్ చూడొచ్చు, అల్యూమినియం సబ్ ఫ్రేమ్ అనేది యాడ్ ఆన్ చేయబడింది. ఇంకా స్టర్డీనెస్ ఇంక్రీజ్ చేయడానికి ఈ ఒక ఆఫ్ రోడ్ కేపబిలిటీ కోసం. వెనకాల కెమెరా అనేది మన టైల్ ల్యాంప్ పైన మీకు కనిపిస్తుంది. టర్న్ బ్లింకర్స్ నీట్గా ఆఫర్ చేయబడ్డాయి. వెనకాల లైసెన్స్ ప్లేట్ హోల్డర్ కూడా డిఫరెంట్గా ఆఫర్ చేయబడి ఉంది. అండ్ మీరు చూడొచ్చు, కెమెరా చాలా హై రెజల్యూషన్ కెమెరా ఆఫర్ చేశారు. రేడార్ అనేది ఇక్కడ ఉంది. సో ప్రపంచంలోనే ఫస్ట్ 2-wheelerలో స్టాండర్డ్గా ఆఫర్ చేసే రేడార్ బేస్డ్ ఏడాస్ ఫంక్షన్ ఆఫర్ చేసే ఏకైక 2-wheeler ఇది. స్టాండర్డ్గా. అండ్ దీంట్లో పాటు వచ్చేది బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ చేంజ్ అసిస్ట్, ఓవర్టేక్ అలర్ట్, రేర్ కొలిజన్ వార్నింగ్. ఈ 4 ఫీచర్స్ని వాళ్ళు ఫీచర్ చేస్తున్నారు. ఇటువంటి ఇది ఫీచర్స్ మనం దేంట్లో చూసాం, రీసెంట్గా మల్టీస్టార్ ర్యాలీ నడిపించాం కదా, ఆల్మోస్ట్ 38 లక్షల వెహికల్లో చూసిన ఫీచర్ ఇప్పుడు వీళ్ళు మనకి 2,49,000 ఇంట్రొడక్టరీ ప్రైస్ అనమాట. ఆ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో బ్యాటరీ ప్యాక్ ఏమో 10.3 kWh బ్యాటరీ ప్యాక్, ఐడీసీ రేంజ్ 323 kilometers, టాప్ స్పీడ్ ఏమో 145 km/h, పీక్ పవర్ మోటర్ది 40 horsepower, టార్క్ ఏమో క్లాస్ లీడింగ్ 610 Nm టార్క్. సో అది కని విని ఎరుగునే ఇది అనమాట. ఇది బ్లాక్ కలర్, ఫుల్లీ లోడెడ్ విత్ యాక్సెసరీస్. మీరు చూడొచ్చు, ఫ్రంట్ విండ్ స్క్రీన్ ఉన్నాయి, హ్యాండ్ గార్డ్స్ ఉన్నాయి. ఆ ఫ్రంట్ బీక్ అనేది మనకి ఆ హైపర్ మోటార్డ్ లాంటి ఫీల్ని ఆఫర్ చేస్తుంది. ఆక్సిలరీ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా ఆఫర్ చేశారు. యూఎస్డి ఫోక్స్ నాకు తెలిసి 43 mm గోల్డ్ అనడైజ్డ్ యూఎస్డి ఫోక్స్ అనమాట. టైర్స్ నేను చెప్పినట్టు MRF రేడియల్ టైర్స్, ఆల్ టెరెన్ టైర్స్. క్రాష్ గార్డ్ చాలా క్వాలిటీ క్రాష్ గార్డ్ అనేది ఆఫర్ చేశారు. బ్యాటరీ ప్యాక్ సేమ్ 10.3 kWh బ్యాటరీ ప్యాక్, ఏదైతే 323 kilometers ఐడీసీ రేంజ్ ఆఫర్ చేస్తుంది. ఇంకోటి ఇంటిగ్రేటెడ్ ఛార్జర్తో పాటు వస్తుంది. సో మీరు తీసుకొని ఛార్జర్ మళ్ళీ ఎక్కడ పెట్టుకోవాలని తలబాదుకోవాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు ఒక ఇష్యూ ఉండేది. సో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఛార్జర్, జస్ట్ దాని నుంచి వైర్ లాగి మీరు ప్లగ్ అండ్ ప్లే లెక్క ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కన్సోల్ సేమ్ కన్సోల్ ఇచ్చారు, దాంట్లో పెద్ద మార్పులు ఏం లేదు. దీని కింద మనకి ఆ ఛార్జింగ్ కేబుల్ అనేది లభిస్తుంది. వెనకాల మోనోషాక్ అనేది లభిస్తుంది. సీట్ కూడా చాలా స్పేషియస్ సీట్ ఆఫర్ చేశారు. మన ఇక్కడ యూఎస్బీ ఛార్జర్ ఉంది. ఇది ఇంటిగ్రేషన్, మన యూజర్ ఇంటర్ఫేస్ నావిగేట్ చేయడానికి బటన్స్ ఉన్నాయి. కలర్ TFT కన్సోల్ ఉంది. హ్యాండిల్ బార్ చాలా కంఫర్టబుల్ హ్యాండిల్ బార్ ఇచ్చారు అప్రైట్ సీటింగ్ పోస్చర్ కోసం. శాడిల్ స్టేస్ ఆఫర్ చేశారు. మీరు చూసినట్టు మనకి ఇక్కడ స్వింగ్ ఆర్మ్ అనేది కంప్లీట్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ వెళ్ళిపోయింది. ఇంకా రగ్గెడ్ స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు ఆఫ్ రోడ్ కేపబిలిటీ కోసం. డిస్క్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే అయితే మనకి డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది, స్విచబుల్ ABS వస్తుంది. ప్లస్ ముందు 320 mm డిస్క్, వెనకాల 230 mm డిస్క్ ఆఫర్ చేశారు. అండ్ ఇది యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఫస్ట్ అబౌట్ ద బైక్ అనేది మనము ఇది చేసినట్లయితే మనకి అబౌట్ ద బైక్ అనేది అంతే చూపించేస్తుంది. X47 గురించి డీటెయిల్స్, దాని తర్వాత డిస్ప్లే మీరు బ్రైట్నెస్, థీమ్స్ అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా పారామీటర్స్ ఉన్నాయండి. అండ్ చాలా వాల్యూ ఫర్ మనీ. అంటే ఇన్ని రోజులు మనం వెయిట్ చేసింది ఏదైతే మనకి ఒక రియల్ వరల్డ్ కండిషన్స్లో యూజ్ చేసే ఇక బ్యాటరీ స్టేట్ ఆఫ్ ఛార్జ్ అంతా చూపించేస్తుంది. అదే టైర్ ప్రెషర్ మానిటరింగ్ కూడా చూపించేస్తుంది. సో ఇన్ని రోజులు మనము వెయిట్ చేసింది ఒక ప్రాక్టికలీ యూజబుల్ డే టు డే మనము కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు. అంటే ఎవరైతే నా ఫ్రెండ్స్ ఆల్రెడీ బండి కొన్నారో వాళ్ళు ఏమంటారు, ఇదే బ్యాటరీ ప్యాక్తో మనకి వాళ్ళు F77 ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది డిజైన్. మన ఇండియన్ వాళ్ళు ఒక రేంజ్లో అర్పులు అర్పిస్తున్నారు ఈ యొక్క దీంతో.
జర్మన్స్ కూడా దీన్ని చూసి హవాకయ్యారంటే చూడండి. ఇక్కడ మెయిన్ మనకి ఇదైతే ఇండికేషన్ అనేది వస్తుంది ఈ మిర్రర్, రేర్వీ మిర్రర్ పైన బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కానీ మనకి ఎవరైనా వెహికల్ దగ్గర వస్తే ఆ లైట్ అప్ అయితే ఆ లైట్ స్ట్రిప్ అనేది కనిపించలే. మళ్ళీ అది యాక్సెసరీగా మళ్ళీ అది తర్వాత యాడ్ ఆన్ చేస్తారో మనకు తెలియదు. అదొకటి వెతుకుతూ ఉండిపోయినాం మేము. మీరు మల్టీ స్టార్ వీడియో చూస్తే నైట్ టైంలో క్లియర్గా దాంట్లో మీకు లైట్ అప్ అవుతూ ఉంటుంది. బ్లైండ్ స్పాట్లు ఎవరైనా మనకి చాలా దగ్గర వచ్చేస్తే, దగ్గర నుంచి ఓవర్టేక్ చేస్తే ఇవన్నీ అలర్ట్ చేయడానికి. సో అది ఆ ఫంక్షన్ అనేది ఇచ్చారు. మంచి సేఫ్టీ ఫంక్షన్. ఎల్ఈడి డిఆర్ ఉంది. ఒకలాంటి కార్బన్ ఫైబర్, ఇది ఫోర్జ్డ్ కార్బన్ ఫైబర్ ఫినిష్ అనేది అక్కడ ఆఫర్ చేశారు. ఇది వైట్ కలర్ అనమాట. చాలా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఎల్ఈడి లైటింగ్ కానివ్వండి, ఆ X47 బ్రాండింగ్ కానివ్వండి, వాళ్ళ మోటార్ సైకిల్స్, వాళ్ళ స్కూటర్స్ అన్నీ కూడా అర్పిస్తున్నాయి. టెజరాక్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. దాని ఒక ఫంక్షన్స్ చూసాం. దాంట్లో కూడా డ్యూయల్ డాష్ క్యామ్, అంటే ఫ్రంట్ అండ్ రేర్ కెమెరా ఎప్పటికీ ఆన్ ఉంటుంది. నాకు తెలిసి 32 GB మినిమం స్టోరేజ్, ఇన్బిల్ట్ స్టోరేజ్ ఉంది. దాన్ని 256 GB వరకు మీరు దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఇది పవర్ అండ్ టార్క్ చెప్పేసాను. 40 హార్స్ పవర్, 610 న్యూటన్ మీటర్స్. ఇంకోటి ఇది DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Type 6 అండ్ AC కార్ ఛార్జింగ్ విత్ Type 2. అంటే ఈ మాడ్యూల్స్ ఏది ఉన్నా కానీ మనకి ఛార్జింగ్ సాకెట్ Type 6 కానీ లేకపోతే AC కార్ ఛార్జింగ్ Type 2 AC కార్ ఛార్జింగ్ ఉన్నా కానీ అది ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. మీకు ఈజీగా బండిని ఛార్జ్ చేయడానికి, ఎక్కడన్నా మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వరల్డ్స్ ఫస్ట్ పవర్ డెన్స్ ఆన్బోర్డ్ ఛార్జర్, ఎయిర్ కూల్డ్ ఛార్జర్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. అది కూడా కంప్లీట్లీ డెవలప్డ్ బై అల్ట్రావైలెట్. సో ఇది ఈ యొక్క బండి యొక్క స్టాండ్అవుట్ విషయం అనమాట. నేను చెప్పినట్టు ఫస్ట్ 1000 బుకింగ్స్కి 2,49,000 వీళ్ళు ఇది పెట్టారు ఇంట్రొడక్టరీ ప్రైస్. అబ్సల్యూట్లీ పైసా వసూలు అనమాట. అండ్ డెలివరీస్ కూడా మీరు నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అక్టోబర్ నుంచి మీకు డెలివరీస్ అనేది ఇది స్టార్ట్ అయిపోతుందంటే కేకస్య కేకోభ్య. అసలు చాలా మంచి ఆప్షన్. మీకు ఈవీ లైఫ్ స్టైల్లో అడుగు పెట్టాలని ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, ప్రాక్టికల్లీ యూజబుల్ ఒక ఈవీ మోటార్ సైకిల్ వస్తుందా అంటే నాకు తెలిసి దీనికి మించింది రాదు. ఎందుకంటే మనకి లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంది, హైయర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, ఏదో మట్టి రోడ్లో వచ్చినా, పాట్ హోల్స్ వచ్చినా ఇది ట్యాకిల్ చేసుకునే కెపాసిటీ సత్తా ఉంది. మళ్ళీ మీరు ఎప్పుడు రైడ్ చేస్తున్నారంటే, నేను ఒక 2 డేస్లో మన స్లాట్ ఉంది, 27th నేను రైడ్ చేయబోతున్నాను. రైడ్ ఇంప్రెషన్ ఎప్పుడైతే ఎంబార్గో లిఫ్ట్ అవుతుందో వెంటనే నేను ఫస్ట్ మీకు రైడ్ ఇంప్రెషన్ తీసుకొచ్చేస్తాను. కానీ బండి చూడడానికి చాలా చాలా ప్రామిసింగ్గా, చాలా చాలా చక్కగా అనిపిస్తుంది. నాకు తెలిసి మీకు కూడా అల్ట్రావైలెట్ పైన ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అనే భరోసా అనేది వచ్చేసింది. సో వాళ్ళు ఎటువంటి కాంప్రమైజ్ చేయరు అని చెప్పిన ప్రామిసెస్ నిలబెట్టుకుంటారు అనే ఇది అనేది భరోసా అనేది ఉంది. సో ఖచ్చితంగా ఇది ఒక విన్నర్ ప్రోడక్ట్గా ముందుకు వస్తుందని నమ్ముతున్నాను. మీ యొక్క అభిప్రాయం ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.